హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం 5 గోల్డెన్ రూల్స్ అయితే చెప్పబోతున్నా. సో ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. మీరు స్టాక్ మార్కెట్ నుంచి పైసలు అర్నింగ్ చేయాలంటే ఈ 5 గోల్డెన్ రూల్స్ మీరు నేర్చుకోవాల్సిందే, ఓకేనా? సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా ఎక్దమ్ ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. ఆ గోల్డెన్ రూల్స్ ఏంటి, మనం ఎట్లా అప్లై చేయాలి, ఏంది అనేది, ఓకేనా? మీరు ఒక బిగినర్ అయితే డెఫినెట్లీ వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. అండ్ మీరు ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడైతే ఇక్కడైతే నేను పేపర్లు అయితే రాసిన బ్రదర్స్, ఆ రూల్స్ ఏంటి, ఎట్లా ఏం చేయాలి అనేది, సరేనా? సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా ప్రాక్టికల్ గా ఇప్పుడు పేపర్ మీద అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అండ్ గైస్, మీరు మన వీడియోకి లైక్ కొట్టాలనుకుంటే లైక్ కొట్టండి. నాకేమైనా థ్యాంక్స్ చెప్దామంటే జస్ట్ మీరు ఒక లైక్ కొడితే, లైక్ కొట్టి కామెంట్ లో అయితే థ్యాంక్స్ అని రాయండి. నేను కొంచెం మోటివేట్ గా అయితే ఫీల్ అయితే, సరేనా? ఓకే, సో ఇప్పుడు ముచ్చట్లు ఎక్కువ మాట్లాడుకోకుండా చక్కగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 5 గోల్డెన్ రూల్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గైస్, సరేనా? సో సింపుల్ గా ఇక్కడ చూసుకుంటే, సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గైస్, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రూల్ వచ్చేసి డైవర్సిఫికేషన్ గైస్, ఓకేనా? సో ఇక్కడ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే బ్రదర్స్, చూడండి. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ అయితే కొని పెట్టుకుంటారు గైస్, ఓకేనా? ఏవేవో అడ్డమైన స్టాక్స్ అన్ని తెచ్చి మన పోర్ట్ఫోలియోలో అయితే పెట్టుకుంటారు అన్నట్టు. సో ఇట్లయితే చేసుకోకూడదు. ఏవైనా కొంచెం పెట్టాలి స్టాక్స్, కొంచెం పోర్ట్ఫోలియోలో కొంచెం ఉంచాలి, కానీ ముఖ్య కక్కుర్తి పడినట్టు అన్ని తెచ్చి పెట్టుకోవద్దు అన్నట్టు, ఓకేనా? సో ఎట్ ది ఎండ్ మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? డైవర్సిఫికేషన్ అంటే మీనింగ్ ఇదే. సో ఏంటంటే మనం కొంచెం ఒక మంచి స్టాక్స్ ఏవైతే మంచిగా ఉంటాయో, ఫ్యూచర్ లో ఏవైతే గ్రో అవ్వబోతున్నాయో అవే స్టాక్స్ అనేవి పెట్టుకోవాలి. ఏదో నేను 2-3 స్టాక్స్ పెట్టుకుంటా అంటే కాదు, మినిమం ఒక 5 to 6 అట్లా కొంచెం పెట్టుకుంటే బెటర్ అన్నట్టు, సరేనా? పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మొత్తం కక్కుర్తి పడినట్టు అయితే పెట్టుకోకండి మీరు, సరేనా? ఏవంటే అవి ఇట్లా న్యూస్ లలో గానీ యూట్యూబర్స్ చెప్తుంటారు కదా, ఇవి కొనండి అవి కొనండి ఇట్లా చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్పినది ప్రతి ఒక్కటి కొనుక్కుంటే అయితే కూర్చోకండి మీరు, సరేనా? కొంచెం మంచి రీసెర్చ్ చేయాలి. మనము ఫండమెంటల్స్ పైన వీడియో అయితే చేసినా కదా, వీడియో చూడండి, దాంట్లో మీకు అర్థమైపోతుంది ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేనిపైన చేయకూడదు, సరేనా? ఇది గైస్ డైవర్సిఫికేషన్ వచ్చేసి. ఇంకోటి గైస్, మనకు సెకండ్ రూల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బిజినెస్ గ్రోత్ గైస్, ఓకేనా? మనకి ఫ్యూచర్ లో ఏవైతే బిజినెస్ గ్రోత్ అవ్వబోతుందో వాటిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అంటే ఏంటంటే ఫ్యూచర్ ఓరియంటెడ్ బిజినెస్ పైన అయితే మనం ఫోకస్ అనేది చేయాలన్నట్టు గైస్, ఓకేనా? అంటే ఎట్లా అంటే చూడండి బ్రదర్స్, ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ రాసిన, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమేమి గ్రోత్ అవుతుంది గైస్, ఎగ్జాంపుల్ కోసం చెప్పుకుంటే ఇక్కడ ఇంటర్నెట్ గైస్. ఇప్పుడు మన తెలుసు కదా, మన అమెరికాలో ఎవరు గెలిచినారు, ట్రంప్ అయితే గెలిచినారు కదా. సో అతను ఏంటంటే నేను చెప్పిన కదా, ఎలన్ మస్క్ కొంచెం హెల్ప్ చేస్తాడు. ఎలన్ మస్క్ ఏం చేస్తాడు అంటే మన ఇండియాలకి అతన్ని స్టార్ లింక్ అనేది ఇంటర్నెట్ తీసుకొస్తాడు అని చెప్పిన కదా. సో దీంతో ఏమైతుందంటే మనకు ఏంటంటే శాటిలైట్ తోని ఇంటర్నెట్ అనేది వస్తుంది. అంటే మనకు సిగ్నల్ రాకపోవడము అవి ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే అన్నట్టు. అంటే ఫ్యూచర్ లో చూసుకుంటే ఏంటంటే మనకి ఇంటర్నెట్ కొంచెం ఏంటంటే ఇట్లా శాటిలైట్ నుంచి రాబోతుంది కాబట్టి, సో ఇలాంటి బిజినెస్ గానీ రెన్యూవబుల్ ఎనర్జీ గానీ, అంటే ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎందుకేసి ఇక్కడ పెట్రోల్ వెహికల్స్ కాకుండా లైక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి కూడా నడుస్తాయి కదా ఫ్యూచర్ లో. ఎలక్ట్రిక్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నట్టు. అలాంటి గ్రీన్ ఎనర్జీ గానీ ఇలాంటి కొంచెం ఫ్యూచర్ లో గ్రోత్ అయ్యే బిజినెస్ పైన ఫోకస్ చేస్తే మంచిది. లైక్ డ్రోన్ గానీ, గేమింగ్ ఇండస్ట్రీ, ఇలాంటి చాలా ఉన్నాయి గేసి ఇక్కడ ఎక్సెట్రా అని రాసిన. ఇలాంటి చాలా ఉన్నాయి. ఫ్యూచర్ గ్రోత్ ఏవైతే బిజినెసెస్ ఉన్నాయో వాటిపైన మనం ఫోకస్ చేస్తే బెటర్ అన్నట్టు, ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే గ్రోత్ ఉన్నాయో దానిపైన కాకుండా ఫ్యూచర్ లో ఏవైతే రాబోతున్నాయో, ఫ్యూచర్ లో ఏవైతే డెఫినెట్లీ గ్రో అవుతాయో వాటిపైన చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ప్రెసెంట్ తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి అన్నట్టు. ఫ్యూచర్ లో ఎట్లయినా గ్రోత్ అవుతాయి కాబట్టి మీరు మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లలు కానీ ఎవరికైనా వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, మీకు మ్యారేజెస్ చేయడానికి, లేదంటే ఫ్యూచర్ లో మీ రిటైర్మెంట్ అప్పుడు కూడా మీరు కొంచెం మీ దగ్గర కొంచెం పైసలు అనేవి ఉంటాయి అన్నట్టు కూర్చొని దీనికి, ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఫ్యూచర్ గ్రోత్ బిజినెస్ పైన చూసుకుంటే బెటర్ అన్నట్టు గైస్, ఓకేనా? ఇది గోల్డెన్ రూల్ నెంబర్ 2 అన్నట్టు. సో ఇక్కడ రూల్ నెంబర్ 3 చూసుకుంటే ఏంటంటే గైస్, టేక్ రిస్క్ గైస్, ఓకేనా? ఇప్పుడు మనం రిస్క్ అనేది తీసుకోవాలి బ్రదర్స్. చాలా మంది ఏంటంటే రిస్క్ అనేది తీసుకోరు. ఇక్కడ మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో కొంచెం రిస్క్ తీసుకుంటేనే బెటర్. రిస్క్ అనేది ఎట్లా తీసుకోవాలంటే చెప్తున్నా చూడండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైనా స్మాల్ క్యాప్ లో గానీ మిడ్ క్యాప్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేసేలా అయితే చూసుకోవాలి, ఓకేనా? లార్జ్ క్యాప్ లో అయితే కొంచెం అవాయిడ్ చేయాలన్నట్టు. ఎందుకంటే స్మాల్ క్యాప్ లో లార్జ్ క్యాప్ లో అంటే స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ లో చేయమని ఎందుకంటున్నా అంటే చూడండి, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అంటే ఏంటంటే చూడండి, ఏదైతే బిజినెస్ చిన్న బిజినెసెస్ ఉంటాయి కదా గైస్, చిన్న కంపెనీస్, సో అవి ఏంటంటే మనకు స్మాల్ క్యాప్ లో గానీ మిడ్ క్యాప్ లో వస్తాయి అన్నట్టు. అవి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది చిన్న ఉంది, వాళ్ళ కంపెనీ అనేది చిన్నగా ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ కంపెనీ గ్రో చేసుకోవడానికి అయితే చూస్తారు, మంచి ప్రాఫిట్స్ తీయనికైతే చూస్తారు అన్నట్టు. దాంతో ఏంటంటే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అదే మీరు లార్జ్ క్యాప్ లో పెట్టారనుకోండి బ్రో, లార్జ్ క్యాప్ లో ఏంటంటే ఆల్రెడీ ఆ కంపెనీ మంచిగా గ్రోత్ అయ్యి ఉంటది, అంటే చాలా పెద్ద కంపెనీ ఉంటది. దాంతో ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయరు అన్నట్టు, ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేయరు. మా బిజినెస్ మంచిగానే ఉంది కదా
కదా ఇట్లనే చాలని వాళ్ళు దాంట్లోనే అడ్జస్ట్ అయి ఉంటారు అన్నట్టు. అదే మనకు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఏంటంటే కొంచెం వీళ్ళు ఫ్యూచర్ అంటే కొంచెం గ్రోత్ కోసం అయితే చూసారు అన్నట్టు, కొంచెం ప్రాఫిట్స్ కోసం వాళ్ళ కంపెనీ పెద్దగా ఎక్స్పాండ్ చేయడం కోసం అయితే చూస్తారు. సో మనకి ఏంటంటే ప్రాఫిట్స్ కూడా స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ లో చూసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి అండ్ కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, ఎందుకంటే చిన్న కంపెనీ కాబట్టి మళ్ళీ ఇది ఎప్పుడు కొలాప్స్ అవుతుందో చెప్పలేం, ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెప్పలేం అన్నట్టు. అంటే కొంచెం ఇట్లా రిస్క్ ఉంటది. బట్ మనం కొంచెం రిస్క్ తీసుకుంటే ఏంటంటే తర్వాత మనకు ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్స్ అనేవి చూసుకోవచ్చు అన్నట్టు. సరేనా, ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి గైస్, ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, జాగ్రత్తగా వినండి. సో కొంచెం వీడియో పెద్దగా అవ్వచ్చు బట్ మీకైతే మంచి నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. సో మనకు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ స్టేజ్ 1 గైస్. ఓకేనా, సో ఇక్కడ స్టేజ్ 1 అంటే ఏంటంటే చూడండి, ఇన్వెస్ట్ ఇన్ స్టేజ్ 1 అని చెప్తున్నా కదా, మనం స్టేజ్ 1 లో అయితే ఇన్వెస్ట్ చేయాలన్నట్టు. సో స్టేజ్ 1 అంటే ఏంటంటే ఇక్కడ మీకు పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఉంది బ్రో, ఏదైనా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ లేదంటే మిడ్ క్యాప్ కంపెనీ, ఏదైనా ఒక కంపెనీ ఉంది అనుకోండి. అది స్టార్టింగ్ లో ఏంటంటే ఇప్పుడు గ్రోత్ అయితే లేదు దానికి. ఓకేనా, అంటే ఇట్లా నడుస్తూ ఉంటది, ఇట్లా నడుస్తుంటది, ఫ్లాట్ గా అయితే నడుస్తుంటది. ఓకేనా, కొంచెం ఫ్యూచర్ లో అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్ అట్లా కాగానే 1 ఇయర్ గానీ ఒక 5 months గానీ అట్లా రాగానే ఏమైతుందంటే దీంట్లో ఒకటేసారి భూమి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, ఒకటేసారి భూమి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు 100 రూపీస్ కి దొరుకుతున్న స్టాక్ ఓకేనా ఒకటేసారి భూమి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక 1000 రూపీస్ దాకా అయితే వెళ్ళిపోతుంది గైస్. ఓకేనా, 1000 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ కొంచెం కొలాప్స్ అయ్యి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేస్తుంటది అన్నట్టు. ఓకేనా, సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ కంపెనీలో గానీ ఏ స్టాక్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఫేస్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయనికైతే ట్రై చేయాలన్నట్టు. ఓకేనా, ఇట్లా ఎప్పుడైతే ఫ్లాట్ ఉంటుందో అదే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయనికైతే ట్రై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పక్క దొరుకుతుంది అన్నట్టు. కానీ ఇది డెఫినెట్లీ గ్రో అయితే మనకు 1000 రూపీస్ దాకా ఒక్కొక్క షేర్ కి 1000 అంటే ఎంత గైస్, ఇక్కడ 900 రూపీస్ ప్రాఫిట్ అట్లా వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, దీన్ని మనం స్టేజ్ 2 అంటాం, దీన్ని మనం స్టేజ్ 1 అంటాం, దీన్ని మనం స్టేజ్ 1 అంటాం, దీన్ని మనం స్టేజ్ 2 అంటాం, దీన్ని మనం ఏమంటాం స్టేజ్ 3 అంటాం అన్నట్టు. ఓకేనా, దీన్ని మనం దీన్ని ఓవరాల్ గా చూసుకుంటే స్టేజ్ 3 అంటాం గైస్. ఓకేనా, మీరు ఎప్పుడైనా సరే స్టేజ్ 1 లోనే చూసుకోవాలి, స్టేజ్ 2 స్టేజ్ 3 లో అయితే ఫోకస్ చేయొద్దు అన్నట్టు. చాలా మంది ఏం చేస్తారంటే బిగినర్స్ స్టేజ్ 2 లో ఫోకస్ చేస్తారు లేదా స్టేజ్ 3 లో ఫోకస్ చేస్తారు. స్టేజ్ 1 లో అయితే ఎవరు ఫోకస్ చేయరు అన్నట్టు. స్టేజ్ 2 లో ఏంటంటే కొంచెం ఏదైనా బిజినెస్ గ్రో అవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లో లో వచ్చేస్తారు అన్నట్టు, ఇట్లా మధ్యలో వచ్చేసి ఏమంటే వెయిట్ చేస్తారు మళ్ళీ ఏమైతుంది టాప్ దాకా పోయి మళ్ళీ ఇట్లా రివర్స్ అయిపోతుంది. వాళ్ళ పైసలు ఏడైతే పెట్టినారో అక్కడికైతే వచ్చేస్తారు అన్నట్టు. లేదంటే ఇంకా కిందికి పోతే వాళ్ళు ఇంకా లాస్ అయిపోతారు. ఇక్కడ స్టేజ్ 3 లో ఏంటంటే ఇది మొత్తం ఆల్రెడీ దాని పీక్ దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ బిజినెస్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు పెడతారు అన్నట్టు. ఇట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా స్టేజ్ 1 లో అయితే తీసుకోవాలి. మనం స్టేజ్ 1 లో తీసుకోవాలంటే ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను చెప్పినా కదా, ఫ్యూచర్ ఓరియంటెడ్ బిజినెస్ లో అయితే పెట్టాలన్నట్టు. ఫ్యూచర్ లో ఏదైతే గ్రో అవుతుందో అదే బిజినెస్ లో పెట్టాలి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి ఫ్యూచర్ లో గ్రో అవుతాయి కదా గైస్, అలాంటి దాంట్లో పెడితే ఏమైతుంది అంటే ఇక్కడ 100 రూపీస్ కి కొంటే ఫ్యూచర్ లో గానీ మీకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి గైస్. ఓకేనా, సో మీరు దీన్ని మంచి అయితే ఎనలైజ్ అనేది చేయాలి. దీన్నే మనం స్టాక్ మార్కెట్ అని అంటాం గైస్. ఓకేనా, ఎప్పుడైనా సరే ఏదైతే బిగినింగ్ ఫేజ్ లో ఉంటది కదా, ఏదైతే ఫ్లాట్ ఏరియా ఉంటది కదా ఏదైతే కంపెనీ, దాన్ని మంచిగా మనము స్టడీ చేసి మనకు అర్థమైతది కదా ఫ్యూచర్ లో కొంచెం గ్రో అవుతుంది రాబాయ్ అని మనం పెడతాం కదా, ఫ్యూచర్ లో గ్రో అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. దీన్నే మనం స్టాక్ మార్కెట్ అని అంటాం. సో ఇట్లా మధ్యలో అయితే మీరు ఇట్లయితే మధ్యలో అయితే పెట్టకండి, మీరు మధ్యలో అయితే ఇట్లా ఇరుక్కుపోకండి. ఓకేనా, అంటే మధ్యలో అయితే ఇక్కడ మీరు దీంట్లో అయితే ఇది కాకండి, సరేనా, మీ ఉన్న పైసలు కూడా పోతాయి అన్నట్టు. సో ఇదైతే ఫోకస్ చేయాలి మనం. స్టేజ్ 1 లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయనికైతే ట్రై చేయాలన్నట్టు. ఇది గైస్ మనకు 4th పాయింట్ వచ్చేసి. ఇప్పుడు 5th పాయింట్ వచ్చేసి ఏంటంటే గైస్ ఇక్కడైతే పేషెన్స్ అన్నట్టు. మనకు స్టాక్ మార్కెట్ లో గైస్ పేషెన్స్ అనేవి చాలా అంటే చాలా ఉండాలి బ్రదర్స్. సో ఇక్కడ మనకు పేషెన్స్ లేని మనం స్టాక్ మార్కెట్ అనేది అస్సలు చేయలేమన్నట్టు. స్టాక్ మార్కెట్ లో ఏంటంటే పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు 1 రూపీతోని ఒక 2 రూపీ చేయాలంటే డెఫినెట్లీ గా మీ దగ్గర అయితే పేషెన్స్ అనేవి ఉండాలి. లేదు నా దగ్గర ఇప్పుడు 1 lakh ఉంది, నాకు రేపే 2 lakhs అయిపోవాలంటే అట్లయితే కాదు బ్రదర్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అండ్ గైస్ ఇక్కడ మీకు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే బ్రో ఇప్పుడున్న బిజినెస్ అనేవి ఫ్యూచర్ లో డెఫినెట్లీ గ్రో అవ్వాల్సిందే బ్రో, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటే ఇప్పుడు చక్కెర ఎంత గైస్ 45 రూపీస్ కేజీ 50 రూపీస్ కేజీ వస్తుంది కదా. ఒక 5 years ఆగంటే అది ఎంత అయిపోతుంది, డెఫినెట్లీ 80 రూపీస్ 70 రూపీస్ దాకా అయితే నడుస్తుంది కదా. ఏ బిజినెస్ అయినా సరే బ్రో ఇప్పుడున్న ప్రైస్ ఉండదు అన్నట్టు, అలాగే అయితే ఉండదు, డెఫినెట్లీ పెరగాల్సిందే. ఏదంటే అది పెరగదు గైస్. కొన్ని ఏంటంటే కొలాబ్స్ కూడా అయిపోతాయి. అందుకోసం మనం చూసుకుంటూ మంచిగా స్టడీ చేస్తే అయితే చేయాలి. నేను చెప్పినట్టు మనకి ఏదైతే ఫ్యూచర్ లో గ్రోత్ అయితే అవే బిజినెస్ లో మనం ఫోకస్ చేస్తే ఏమంటే మంచి అన్నట్టు. ఓకేనా, అట్లయితే ఉంటాయి అన్నట్టు. అందుకోసం మనకు స్టాక్ మార్కెట్ లో ఏంటంటే కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి గైస్. ఓకేనా, సో ఇవి గైస్ మనకు 5 గోల్డెన్ రూల్స్ అన్నట్టు. ఈ 5 గోల్డెన్ రూల్స్ పైన అయితే మీరు మంచిగా అయితే వర్క్ చేయండి బ్రదర్స్. ఓకేనా, మంచి వర్క్ చేయండి, మంచి ఎనలైజ్ చేయండి. మీకు ఫండమెంటల్స్ పైన వీడియో కావాలంటే ఆల్రెడీ వీడియో చేసిన, ఇంకొక వీడియో చేసాం. దాంట్లో ఏంటంటే నేను ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంటుంది, ఫేస్ వాల్యూ అండ్ ఇంకో కొన్ని మిస్ చేసిన అన్నట్టు. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కవర్ చేద్దాం, సరేనా. సో మీకు వీడియో మంచిగా అనిపిస్తే బ్రో నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే జస్ట్ ఒక లైక్ కొట్టండి, కామెంట్ లకు వచ్చి
థ్యాంక్స్ బ్రో అని చెప్పండి. నేను చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అయితే సరేనా. సో మన ఛానల్ కూడా కొంచెం గ్రో చేయాలి గైస్, మంచి అయితే సపోర్ట్ చేయండి బ్రదర్స్. ఓకేనా, సపోర్ట్ చేస్తే మనం కూడా ఏంటంటే మంచి ఒక డిజిటల్ బోర్డు తెచ్చుకుందాం, అన్ని చేద్దాం అన్నట్టు కొంచెం మనం కూడా గ్రో అయిదాం మంచిగా అయితే. సో కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. వీడియో మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.